బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయేభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామివారు. అందరికీ హరి ఓం. వారి ప్రశ్న, మన జ్ఞాన మార్గం అంటే ఏంటి? సాధన ఎన్ని రకాలు ఉంది? మనలో బలాలు ఏంటి? మన సామర్థ్యం ఏంటి? వాటిని తెలుసుకుని వెలికి తీయటం ద్వారా మన సాధనకి ఉపకరణాలుగా పనిముట్టుగా వాడుకొని మన లక్ష్యాన్ని మనం తేలిగ్గా చేరే విధంగా స్వామివారి బోధ నుంచి మనం మననం చేసుకుంటున్నాం అమ్మా. ఈరోజు నిన్నటి క్లాస్లో మన చిత్తంలో సంస్కార బలం ఉంటుంది, అభ్యాస బలం ఉంటుంది, వాసనా బలం ఉంటుంది, గుణ బలం ఉంటుంది, ధారణ శక్తి అంటే స్మృతి బలం ఉంటుంది. ఇవన్నీ లేకపోయినట్లయితే ఆ టైం వచ్చినప్పుడు మనం అవి వాడుకోకుండా ఉండేవాళ్ళంగా, వాడుకోగలుగుతున్నాంగా అంటే అవి మనలో ఉన్నాయి అని అర్థం అనమాట. ఈ 5 బలాలు కలిపితేనే చిత్తం అనమాట. ఏంటి అంటే పూర్వజన్మలో కొన్ని సంస్కారాలు ఉంటాయండి, ఏయో కొన్ని నాటిస్తాం, పాటించినప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి. అవి మళ్ళీ జన్మలో ఆ అనుభవాలతో మనం ఒక డెసిషన్ తీసుకుంటాంగా, ఈ జన్మలో అందరినీ నమ్మేమండి, అందరి చేత మోసపోయాము, ఎవరిని నమ్మే ఉద్దేశం ఉండదు అనమాట. అలా కొన్ని సంస్కారాలు తెచ్చుకుంటాం అనమాట. కొంచెం మంచిగా మాట్లాడటం ఏంటి, మంచితనంగా ఉండటం ఏంటి, ఇవన్నీ కూడా మన సంస్కారమే. అతని సంస్కారం మంచి సంస్కారం అని, అతని సంస్కారం అలాంటిదని, ఇలా ఏదో రకంగా మన సంస్కారం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే అభ్యాస బలం, మనం చేసి 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 ఉంటాం, అది అవలీలగా చేయగలుగుతాం అనమాట. అట్లా అవి ఏమైంది, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట. అవి కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఆ అభ్యాసం ఏదైతే అంతకుముందు జన్మలో చేస్తామో ఈ జన్మలో నేర్పుగా చేయగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంత ప్రాక్టీస్ ఉందన్నమాట. వాసనా బలం,
అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నాం అనుకోండి, పదే పదే చేయటం వలన వాసనగా మారిద్దనమాట. అదే బలపడినప్పుడు సంస్కారం అయిద్దనమాట. తాళమేస్తాము. మళ్ళీ ఎళ్లి చూస్తా ఉంటాం. ఏసామా లేదా? పొయ్యి కట్టేస్తాము. కట్టామా లేదా? అని చూస్తాము. ఇవన్నీ కూడా వాసనలనమాట. చేతులు పదే పదే కడుక్కోవటం, చెప్పిందే చెప్పటం. అట్లా మనం చాలా చోట్ల పదే పదే రిపీటెడ్ టైమ్స్ చేయటం వాసనా బలం అనమాట. అవి కూడా మళ్ళీ జన్మలకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయనమాట. గుణబలం. మనం ఏ గుణం ఎక్కువగా ఉపయోగిస్తున్నామో ఆ గుణంతోనే వస్తామనమాట. అందుకే పుడతానే చూడండి పిల్లలు పక్క వాళ్ళని గిచ్చేయటం, అల్లరి చేయటం, పెద్ద పెద్దగా అరవటం, ఏడవటం ఇవన్నీ కూడా అందరు చిన్న పిల్లలు ఒక్కలాగే ఉండదు. వాళ్ళకెవరైనా నేర్పించారా? వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళేంటో మనకి కొంచెం తెలుస్తూ ఉంటదనమాట. కామ్‌గా ఉంటారు కొంతమంది. అసలు ఏడవనే ఏడవరు. కొంతమంది నవ్వుతా ఉంటారు. ఎవరైనా కనిపించంగానే పువ్వులాగా విచ్చుకుంటారనమాట. పిల్లలు దైవంతో సమానమనే అనుకుంటాం. కానీ వాళ్ళలో ఉన్నది ఇవి మనం బయటికి కనిపిస్తా ఉంటాయి. వాళ్ళ భవిష్యత్ క్యారెక్టర్ ఏంటి అన్నది. ఇట్లా గుణబలంతో వస్తుంటాం. అలాగే ధారణ శక్తి మనలో ఎంత వరకుంది. కొంతమంది వెంటనే మర్చిపోతారు. కొంతమందికి సగం గుర్తుంటది. కొంతమందికి పూర్తిగా గుర్తుంటది. అంటే మనలో జ్ఞాపకం అంటే స్మృతి బలం. జ్ఞాపక రూపంలో ఎంత వరకు ఉంటది. అందరికీ అన్నీ గుర్తుండవు గదా! అలా అది కూడా మన చిత్తంలో ఉంటాయి. ఈ 5 బలాలు కలిపితేనే చిత్తం అంటారనమాట. ఇవి లేవా అంటే ఉన్నాయి. ఉన్నాయి కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు మనము ఇవి కనిపిస్తూ ఉంటాయి. మన వ్యవహారంలో ఈ 5 లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఏ పనిముట్ట అయినా బలహీనపడటానికి కారణము ఏంటి అంటే దాన్ని ఉపయోగించుకోకపోవటమే. మనం ఏదైనా వాడకపోతే ఇంద్రియమైనా సరే, ఏదైనా బయట వస్తువైనా, యంత్రమైనా వాడలేదనుకోండి తుప్పు పట్టిపోతుంది. అలాగే మన బ్రెయిన్ వాడకపోతే మందగించిపోతుంది. ఇట్లా కారణం ఏంటి అంటే అది సోమరితనం వల్ల కావచ్చు, లేకపోతే అవసరం లేక కావచ్చు, ఏదో ఒకటి. నా నాకింతవరకే చూడండి గిరి గీసేసుకుంటారు. నాకింతే నేనిది దాటి ఎళ్ళను. నేనింతకన్నా మూవ్ అవ్వను అని బౌండరీలు గీసుకుంటారు. అదన్నా కారణం కావచ్చనమాట. అట్లా కొన్నిటిని మనం లాస్ అయిపోతూ ఉంటామనమాట. తడుముకుంటాం చూడండి. ఎక్కువ మాట్లాడట్లేదనుకోండి, అది సడెన్‌గా మాట్లాడాల్సొచ్చినప్పుడు తడుముకుంటాం. అది నత్తిలా మనం ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అట్లా కొంతమంది ఉంటారనమాట. ఇట్లా నేర్చుకోవటం ఆపేసామండి. అధ్యయనం ఆపేసామండి. యాటిట్యూడ్ కొత్తని ఆహ్వానించడం అసలే వదిలేసాము. ఏ కొత్తది అబ్బో! నాకొద్దు అంటాం వెంటనే. ఎవరైనా కొంచెం మార్పు కనిపించిందనుకోండి వ్యక్తుల్లో కూడా యాక్సెప్ట్ చేయలేము. అంతదాకా ఎందుకండి మన పిల్లలు ఏదైనా కొత్తదనంగా ఉంటే ఎందుకురా అంటాం. తర్వాత ఎప్పటికో యాక్సెప్ట్ చేస్తాం అనమాట. కొత్తది తొందరగా యాక్సెప్ట్ చేయలేము. ఏమవుతుందప్పుడు మన చుట్టూ ఒక బౌండరీ గీసుకుంటాం అనమాట. ఇంతవరకే నాకు తెలిసి ఇంతవరకే నేను ఒప్పుకుంటా. మిగతాయి నేను ఒప్పుకోను. నేను అందులోకెళ్ళను. నా దగ్గరికి రానివ్వను. అన్న చోట ఆగిపోతాం అనమాట. అప్పుడేమవుతుంది ఆ బౌండరీస్ మధ్య మనం ఆడటం అలవాటుగా జరిగిపోతుంది. ఎక్స్‌పాండ్ అవ్వటం మానేస్తాం. వంట ఎగ్జాంపుల్‌గా చెప్పారు. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ట్రై చేయటానికి మనసు ఒప్పుకోదనమాట. ఎందుకంటే కొంచెం బాలేదనుకోండి మొత్తం వదిలిపెట్టేస్తారు. మిగతా వాళ్ళుంటారుగా ఫ్యామిలీ మెంబర్స్. అందుకని బౌండరీ గీసేసుకుంటూ ఉంటాం. ఆ పప్పు, ఆ చారు, ఆ కూర, ఈ ఈ కూరగాయని ఇలాగే చెయ్యాలి అని అలా డిసైడ్ అయిపోతాం అనమాట. ఇట్లా ధారణ శక్తి క్రమేపీ మనలో తగ్గిపోతుందనమాట. తగ్గిపోయి వాడటం ఆగిపోయే కొద్దీ పూర్తిగా తగ్గిపోతుందనమాట. ఆ శక్తే ఇప్పుడు మనం ఎంత యాక్టివ్‌గా ఉంటే, ఆ శక్తే మనల్ని ఇప్పుడు ఆధ్యాత్మికంగా గూడా ఉత్సాహంగా చెప్పింది విన్నది విన్నట్టు గ్రహించటం, ధారణ చేసుకోగలగటం. ఎప్పుడైతే మన లోపలుందో ఆచరణకి కూడా వస్తదనమాట. అలా నెమ్మదిగా మనం అక్కడ ఫాస్ట్‌గా ఉంటే, ఇక్కడ గూడా ఫాస్ట్‌గా ఉంటామనమాట. అన్నిటిని వాడుకోగలిగేవాడివి, తెలుసుకోగలిగేవాడివి. నేనుకు మొదటి పేరు జ్ఞాత. నిజానికి ఏదైనా మనం పిల్లలకి చెప్పేటప్పుడు, ఇది రాటల్లే అంటున్నారనుకోండి. మనం ఇదేమన్నా బ్రహ్మ విద్య? సరిగ్గా మనసు పెట్టు, శ్రద్ధగా చెయ్యి వచ్చేస్తదంటాం. అంటే ఏంటి అర్థము? అన్నిటికన్నా పెద్ద విద్య బ్రహ్మ విద్య అని అర్థమవుతుంది గదా! మనకి తెలియపోయినా ఆ పదం వాడేవాళ్ళం. మరి ఆ బ్రహ్మ విద్య మనకు అర్థమవుతుంది గదా! మన పుస్తకాలు మన శాస్త్రం ఎవరికైనా ఇచ్చి అసలు చదవరు. ఒక పేజీ కాదు, ఒక పేరా చదివేటప్పటికి వాళ్ళ పనయిపోతుంది. అంటే మనలో అంత శక్తి ఉందనే గదా అర్థం. కాబట్టి మనకి మనం ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదండి. ఉపయోగించటం తగ్గించటాన కొంచెం మందగించింది. ఇప్పుడు ఫాస్ట్‌గా ఓ శాస్త్రం చదువుదాం. ముందు ఒక పేజీతోనే మొదలుపెడదాం. రోజు ఒక పేజీయే చదువుదాం. ఒకటే చదువుతున్నప్పుడు అనిపించినప్పుడు 2, 3 పుస్తకాలు ఎదురుంగా పెట్టుకుందాము.
స్కూల్లో గాని సబ్జెక్టులు ఎలా ఉంటాయో అలా పెట్టుకుందాము. అలా చదవంగా, చదవంగా ఆసక్తి పెరిగిద్ది. కొత్త విషయాన్ని తెలుసుకోవాలి. ఇదేంటి సూక్ష్మత గ్రహిస్తుంటాం అనమాట. ఇట్లా మనకి మనలో తెలుసుకునేవాడు మొదటి పేరే జ్ఞాత అనమాట. అందుకే ఆ జ్ఞాతవే నువ్వు. అందుకని ఈ మననేం చేస్తారు 24 తత్వాలు నువ్వు కాదు. 25వ జ్ఞాత నీ పోషణది. ముందు అక్కడికి చేరని చెప్తుంటారనమాట. అంటే తెలుసుకొనుట. అజ్ఞ అంటే తెలుసుకోలేకపోవటం. అంటే అజ్ఞానం అన్నమాట. అజ్ఞానము అనేది ప్రపంచంలో ఉండదండి. పరిమిత జ్ఞానం. బాహ్య ప్రపంచం పట్ల అందరికీ అంత ఏమి చేయటం రానోళ్ళు కూడా తినటం, పడుకోవడం వచ్చు కదా! అది కూడా తెలిసినట్టే కదా లెక్క. అంటే ఏంటి అర్థం మనకిక్కడ? అంటే అజ్ఞానం అంటూ ఏమీ లేదు. బాహ్య ప్రపంచం పట్ల వ్యవహరించేదే అజ్ఞానం కింద. అజ్ఞానాన్నే పరిమిత జ్ఞానం అనుకుంటే బావుంటదనమాట. ఇట్లా మనలో బలం ఉందా? లేకపోతే ఇంత దూరం రాలేము. ఇంత దూరం అంటే అర్థం ఏంటండి? లక్ష్యం దాకా రాలేమనమాట. మనలో ఆ బలాలున్నాయి కాబట్టే మనం కూర్చోగలుగుతున్నాం, స్వామివారిని దర్శించుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, విన్నదాన్ని పాటించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నాం, చేయట్లేదని ఎవ్వరూ అంటల్లేదు. అయితే ఏంటి అంటే మన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు కొంతవరకే అనమాట. మనకు అపురూపంగా మనకన్నా ఒక స్టెప్ దాటినోళ్ళని పూర్వజన్మలో కూడా సాధన చేసుండొచ్చు. ఈ జన్మలో ఇంకా పట్టుదలగా చేసుండొచ్చు. మనకు అపురూపంగా అనిపిస్తదనమాట. అబ్బా! వాళ్ళిక్కడున్నారు గదా! మనం ఎందుకు ఎళ్ళలేకపోతున్నాం అంటే, మనలో సామర్థ్యాన్ని మనం వెతుక్కోవటం లేదు. మన ప్రయత్న లోపమని గుర్తుపెట్టుకోవాలనమాట. ప్రయత్నిస్తే అందరికీ సాధ్యమేనండి. చదువుకున్నోళ్ళకి, చదువు లేనోళ్ళకి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి ఎవ్వరికైనా సరే ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ ఉండదనమాట. అసాధ్యం అంటూ ఏదీ లేదనమాట. ఇందులో అందులో మళ్ళీ మనని మనం తెలుసుకోవటం. మన గురించి మనకన్నా ఎక్కువ ఎవ్వరికీ తెలీదు. కాబట్టి మన బలాలు తెలుసు, మన బలహీనతలు తెలుసు. సో, బలాల గురించి అహంకారం పోకూడదు. బలహీనతల గురించి డీల్ అయిపోకూడదు. వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేయాలనమాట. ఇట్లా ఒక లక్ష్యం దిశగా క్రమ పద్ధతిగా అధ్యయనం చేయాలి. అయితే ఒక్కసారే నేను విచారణకెళ్తాను అంటే నాకు శరీర బలం బావుందనుకోండి, నాకు ఇంకో సాధన ఉంటది. అట్లా స్టెప్ బై స్టెప్ క్రమేపీ రావాలి తప్ప, ఒక్కసారి అర్జెంట్‌గా పైకొమ్మందుకుంటానంటే అవ్వదు. నిచ్చెనెక్కాల్సిందే అన్నమాట. అందుకని ఒక లక్ష్యం దిశగా క్రమ పద్ధతిగా అధ్యయనం చేయాలి. ఒక్కసారే నేను అష్టావక్ర గీత చదువుతానండి అంటే కుదరదనమాట. మనకి అసైన్ చేశారు. వివేక్ చూడమని, ముందు చదవమని. అట్లా నెమ్మదిగా బ్రహ్మసూత్రాలు అంటే అంత తొందరగా అర్థమైద్ది వాచార్థం కానీ డీప్‌గా వెళ్ళలేమనమాట. అట్లా ఒక క్రమ పద్ధతులుగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్న దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసినప్పుడు ఒక నిర్ణయానికొస్తాం. ఒకసారి ఇది చేస్తే ఇది అన్నప్పుడు ఇంకా మనకి దాని గురించి ఇంక శ్రమ పడక్కర్లేదనమాట. అది రొటీన్ అవుతుంటది. మళ్ళీ కొత్తది మనం తెలుసుకోగలగాలనమాట. అట్లా జాగ్రత్తగా క్రమ పద్ధతిగా అధ్యయనం చేయాలి. ఇన్నాళ్ళు మనం వ్యవహారానికి, భోజనానికి పనికొచ్చే చదువు చదువుకున్నాం. ఎంత పీహెచ్‌డీలు చేసినా గూడా అది మనకి వ్యవహారానికి మంచిగా మాట్లాడటానికి, లేతే సంపాదించుకోవటానికి. అంతే తప్ప మనకి వేరేలాగా ఉపయోగపడలేదు. ఇంకా ఉపయోగపడలేదనుకోవటం కన్నా ఆ తెలివితేటలు అది చదువుకున్న తెలివితేటలు మనం ఇప్పుడు ఈ శాస్త్రం చదువుతుంటే కూడా కొంచెం సూక్ష్మతగా పట్టుకోగలుగుతాం అనమాట. అలా కూడా మనకి పనికొస్తుందనమాట. అది చదవద్దని కాదు. అయితే అదే జీవితం అన్నట్టు ఉండొద్దని చెప్తున్నారనమాట. జ్ఞాని అవ్వాలిగా ముందు యోగిగా దృష్టి మారాలి. జ్ఞాని అవ్వాలి అంటే ముందు యోగి అవ్వాలి. యోగి అంటే ఏంటి? వైరాగ్యంతో కూడి ఉండాలి. ఎప్పుడైతే మనం యోగులమవ్వాలి అంటే వైరాగ్యం పాటించాలి. అంటే ఉన్నదాంతో సంతృప్తి పడాలి. లేని దాని కోసం ప్రాకులాడకూడదు. అన్నీ సమస్థితిలో చూడగలగాలి. మధ్యేయ మార్గం అనమాట. బుద్ధ భగవానుడు చెప్పినట్లు మధ్యేయ మార్గం. ఎ ఏది అతి ఉండొద్దండి. అతి వర్జీయత అంటాము. అలా అని మరీ తగ్గించుకోను అక్కర్లేదనమాట. అట్లా మధ్య మార్గం వెళ్ళగలిగినట్లయితే మనము వైరాగ్యం వచ్చినట్టే అనమాట. పూర్తిగా వదిలేసుకోమని ఎవ్వరు చెప్పట్లేదండి. మన దృష్టిలో మార్చుకోమంటున్నారు. అంటే ఇక్కడ మనకి దృష్టి మారాలి. ముందు యోగిగా దృష్టి మారాలి. తర్వాత జ్ఞాని అవ్వాలి. నువ్వు యోగిగా కాకుండా జ్ఞానివి అవ్వలేదు. నీకు వైరాగ్యం లేకుండా జ్ఞానివి అవ్వలేవు. మనం ఏమనుకుంటాం బాగా చదువుకున్నోళ్ళు తెలివిగలోడిని జ్ఞాని, జ్ఞాని అంటుంటాం అనమాట. నిజమైన జ్ఞానం ఏంటో మనకు తెలుసిప్పుడు. అట్లా మనం కేవలం ఆత్మ మాత్రమే దృష్టికోణంలో కలిగి ఉన్నవాడు జ్ఞాని.
జ్ఞాని అంటే అతనికి ఇన్ని సబ్జెక్టులు తెలుసు, ప్రపంచంలో ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడేస్తాడు, ఏ పనైనా చేసేయగలుగుతాడని అంత బాహ్యమే అనమాట. అంటే ఎప్పుడైతే ఆత్మ గురించే దృష్టి ఉంటుందో, ఏ పని చేసినా ఆత్మ దృష్ట్యా చేస్తాడు, ఏ వ్యవహరించినా ఆత్మ లోపల అతని దృష్టిలోనే ఉంటది అనమాట, దానికి అనుగుణంగానే మెలుగుతాడు అనమాట, అతనే జ్ఞాని అనమాట. అప్పుడు ఏమీ పట్టదు. ఏమి పట్టదంటే ఏంటి? ఈ స్థూలం ఏంటి, నా శరీరం ఎలా ఉంది, సూక్ష్మం ఏంటి, నా మనసేం బాధపడుతుంది, కారణ శరీరము అసలు ఏంటిదని మనం ముందే చెప్పుకున్నాం. కారణ శరీరం అంటే దాని మీదే ఈ రెండు ఆధారపడి ఉంటాయని. వాటి వ్యవస్థ ఏముంటాయి, కారణ శరీరం అంటే ఏముంటాయండి, ఆనందం ఉంటది, ఆనందమయ కోసమే, అది కూడా నేను కాదు. ఈ చిన్న చిన్న ఆనందాలకి నేనేమి ఊగిపోకూడదు, అసలైన ఆనందం అందులో ఉంది అని గ్రహించడం అనమాట. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దాటితే మహాకారణం, ఇక్కడ మనకి నాలుగో శరీరాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఏంటి అంటే ఇక్కడ ఉన్నది ఆత్మబలం. మనం 5 బలాలు చెప్పుకున్నాం కదా, శరీర బలము, ప్రాణబలము, మనోబలము, బుద్ధి బలము, వీటన్నిటికి ఆవల ఆత్మబలం అన్నారు. అంటే మహాకారణం దగ్గర ఉన్నదనమాట. అంటే మనం ఈ 3 నేను కాదనుకున్నప్పుడు 4 దాంట్లో అడుగు పెట్టగలుగుతాం అనమాట. కాబట్టి ఇక్కడ ఆత్మబలం అక్కడుంది. ఆత్మ అనే వ్యవహారం ఇక్కడుంది. సాక్షి అనే వ్యవహారం ఇక్కడుంది. చైతన్యం అనే వ్యవహారం ఇక్కడుంది. అంతర్ముఖం అనేది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మన సాధన రిజల్ట్ ఏంటో మనం గట్టిగా అర్థం చేసుకోవచ్చండి. నేను అంతర్ముఖంలోనే ఉన్నాను, నేను సాక్షిగా ఉన్నానంటే మన సాక్షిత్వం ఎక్కడుంది? స్థూల సూక్ష్మ కారణదేహాల దగ్గర ఉంది. కారణదేహం దగ్గర కూడా మనకి తెలియదు, సూక్ష్మ దగ్గర కొంచెం చెప్పగలుగుతాం, మనసు బుద్ధి దగ్గర చెప్పగలుగుతాం అనమాట. మళ్ళీ కళకొచ్చేటప్పటికి అసలే చెప్పలేము అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అంతర్ముఖ ప్రయాణం అనేది ఎప్పుడైతే ఈ మూడిటే విస్మరిస్తామో అప్పుడు ఆత్మబలాన్ని పట్టుకోగలుగుతాం అనమాట. అప్పుడే మన నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మ అనే ఎనిమిదవది పరమాత్మ. ఆ బోధన అందించాలని అంటే పరమాత్మకు సంబంధించిన బోధ అందించాలని ముందు 7 ప్రకారాలు పెట్టడం జరిగిందనమాట. ఇవన్నీ ఒకటొకటి ఈ అన్ని అభిమానాలండి, ఒకటొకటి దాటుకుంటూ వచ్చి పరమాత్మ స్థితికి చేరుకోవాలన్నమాట. మనమేమో ప్రాణం దగ్గరే క్రియాయోగం నేర్చుకున్నామండి అంటాం. ఎక్కడ ప్రాణం అండి? శరీరం తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాణం, తర్వాత మనసు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ. అంటే ఒక్క మెట్టు దగ్గరే ఉన్నాం అనమాట. అంటే ఓకే, అది కూడా ఏం కొట్టుపడేయటానికి లేదండి, అదొక టెక్నిక్, అది కీ లాంటిది, తాళం తీ దాంతో నువ్వు లోపలికి ప్రవేశించు, అది కూడా లోపలికి ప్రవేశించటానికి సహాయకార్యం అని స్వామివారు చెప్తున్నారు. ఓకే, అది టెక్నికే, అది తాళం చెవి, దాన్ని ఉపయోగించి ఓపెన్ చేయి, నీ అంతర్ ప్రయాణానికి ఓపెన్ చేసుకో అని చెప్తున్నారు. దాన్ని ఉపయోగించి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించు, యోగిగా మారు, జ్ఞానిగా మారు, అప్పుడు పరమాత్మ స్థితి. యోగ అయ్యాక, వైరాగ్యం పొందాక జ్ఞానం అవుతాం. అంటే ఆత్మదానే నిరంతరం ఆలోచనలు వ్యవహారం అంతా ఆత్మదృశ్యాన్ని వ్యవహరిస్తుంటాం, అప్పుడు జ్ఞాని. అప్పుడు పరమాత్మ స్థితికి చేరుకుంటాం అనమాట. అప్పుడు మన లక్ష్యమే పరమాత్మ అనమాట. అక్కడికి చేరుకోవాలండి మనం. తగిన అధ్యయనం ఉండాలి, ప్రశ్నించాలి, విచారించాలి, అధ్యయనం చేయాలి, నిర్ణయించాలి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి, ప్రశ్నించాలి. మరి మనం ప్రశ్నిస్తున్నామా స్వామివారిని? ప్రశ్నించట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, ఎందుకు అంటే 2 కారణాలు ఉంటాయండి. ఒకటి భయం ఉండొచ్చు. ఒకటి తెలిసిందేగా, దీని తర్వాత ఇది చేయాలి గదా, చేయట్లేదు, అదే గదా లోపం అని మన తప్పు మనం ఒప్పేసుకోవటం అనమాట. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాం, మనం ఎందుకు ముందుకు అడుగేయలేకపోతున్నాం అన్నది ఒక ప్రశ్న ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. మనకే తెలియని సూక్ష్మమైన అడ్డంకులు మనలో ఉంటాయి, అవి మనం గుర్తించలేము, గురువు గుర్తిస్తారు. కాబట్టి ఆయన నాతో మాట్లాడండి అమ్మా అని అడుగుతా ఉంటారనమాట. ఫోన్ అన్నా చేయండి, కలిసినప్పుడు మాట్లాడండి, అప్పుడు ఆయన దృష్టి మన మీద సారిస్తారు. మామూలుగా అయితే ఓవరాల్ గా అందరినీ చూస్తారండి, ఓవరాల్ గా తెలుస్తుంది. కానీ మన లోపల నుంచి మాటలు వచ్చినప్పుడే మనం మాట్లాడే మాటతోనే ఆయన క్యాచ్ చేయగలుగుతారు అనమాట, మనం ఎక్కడ ఆగిపోతున్నాం అన్నది. అప్పుడు కరెక్ట్ గా మనకి తగిన సాధన. ఇప్పుడు ఏంటి, అందరికి కలిపి ఒక సాధన చెప్తారు, అది ఎవరి సంస్కారం అట్రాక్ట్ అయితే దాన్ని పాటిస్తూ ఉంటారు. అందరికీ ఒకటే సాధన కుదరదు కదా. ఎప్పుడైతే మనం పర్సనల్ గా అడుగుతామో అప్పుడు మనకి తగ్గ సాధన మనకి చెప్తారనమాట.
కాబట్టి ఇక్కడ మనం ప్రశ్నించాలి. తర్వాత విచారించాలి. ఇదేంటి ఇలా జరిగింది? ఇలా వచ్చింది. నేను ఎంతవరకు ప్రయాణం చేస్తున్నా? నేనెళ్ళేది కరెక్టేనా కాదా? తరిచి తరిచి చూసుకోవాలనమాట మనల్ని మనము. ఇట్లా మనము విచారించాలి. అధ్యయనం చేయాలి. అసలేంటి కూలంకషంగా అన్నీ తెలుసుకున్న తర్వాతే దానిలో అడుగు పెట్టాలనమాట. నిర్ణయించాలి. ఎప్పుడైతే ఆచరిస్తామో ఒక నిర్ణయానికి వచ్చేస్తామనమాట. గాఢ నిద్రావస్థలో నీకు రూపం ఉందా? గాఢ నిద్రావస్థలో మనం ఏంటో తెలుస్తదండి అసలు. పడుకునే వరకే మనం ఎక్కడ పడుకున్నామనే తెలుస్తది. పడుకున్న తర్వాత గాఢ నిద్రలోకెళ్ళాక అది మనం తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసినా కూడా మనకి తెలీదనమాట. స్పృహే లేకుండా ఉంటాం. ఇంకా పేరేముంది? మనకి రూపం ఏముంది? మన రూపమే మనకి తెలియని స్థితికెళ్ళిపోతాం. మన రూపాన్ని ఏదైనా గుర్తించాలంటే మనసో, బుద్ధో ఉండాలి. కదా! మన ఇంద్రియాలు పనిచేయాలి. కానీ గాఢ నిద్రావస్థలో ఏమైనియి? అవన్నీ కూడా లయించున్నాయి. కాబట్టి అయి పనిచేయనప్పుడు మన రూపం గూడా మనకి తెలీదు. మన నామం గూడా మనకి తెలీదనమాట. అంటే మన బంధాలు గాని ఏది తెలీదు గాఢ నిద్రావస్థలో. అంటే మరి దేవుడికి తెలుసా? ఆయనకి రూపం ఉందా? ఆయనకి ఇవన్నీ ఉన్నాయా? లేదు గదా! అంటే మనం ఎప్పుడైనా అలా విచారించామా? నిద్రపోతామా లేదా? అంతవరకే ఆలోచిస్తాము. అక్కడ భగవంతుడికి రూపం లేదు. గాఢ నిద్రలో మనకి రూపం లేదు. అంటే ఆయన్ని పోలే ఉన్నామనమాట. అక్కడ ఆయనకి మనోబుద్ధులు పనిచేయట్లేదు. ఇక్కడ మనకి లేవు. పనిచేయట్లేదు. అంటే అటువంటి స్థితి అని మనం అర్థమవ్వటం కోసం అనమాట. అంటే ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఆత్మ సాక్షాత్కారం అయితే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మనం ఎలా అర్థం చేసుకున్నామంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి. అంటే ప్రయత్నించాలి అంటే ఒకసారి ఆలోచించాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? నిద్రపోయాను, లేచాను. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది? నాకెందుకు తెలియట్లేదు? అప్పుడు ఏముంది? అక్కడ నేనేం గుర్తించగలుగుతున్నాను? ఏం గుర్తించలేకపోతున్నాను? ఇట్లా విచారణ రావాలన్నమాట. విచారణొచ్చినప్పుడు అవును గదా! భగవంతుడు నువ్వు ఒకటే అంటున్నారు. ఉన్నది ఒకటే. భగవంతుడు ఒక్కడే అంటున్నారు. మళ్ళీ ఇంత ప్రపంచము నేనెక్కడి నుంచి పుట్టుకొచ్చాము? నేను నిద్రపోయినప్పుడు ఆత్మకు దగ్గరగా ఉన్నావు. అందుకే ఆనందంతో మళ్ళీ లేవగలుగుతున్నావు. అందుకే న్యూ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావు అంటున్నారు. అన్నప్పుడు అవును. అప్పుడు మరి నాకు నామం ఉందా? రూపమా? ఈ శ్రీదేవిగా నిద్రలోకెళ్ళానా? ఎళ్ళేటప్పుడు ఎళ్తున్నాను గానీ, ఎళ్ళిపోయాక తెలియట్లేదు గదా! అట్లాగే ఆయనకి గూడా లేదు గదా! ఆ లక్షణం, ఆ లక్షణం కంపేర్ అయింది. అట్లా మనము తరిచి, తరిచి విచారణ చేయమని చెప్తున్నారనమాట. భగవంతునికి రూపం ఉందా? లేదు కదా! నామరూపరహితమనే లక్షణం భగవంతునికే కాదు, మనకి, భగవంతునికి సమానం. ఎక్కడ? సుషుప్తిలో. అయితే ధ్యానంలో అదే జరుగుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే, ఆ స్థితిని పొందటం కోసం ధ్యానంలో కూర్చుంటున్నాము. ఆయనతో నామం చేస్తూ, చేస్తూ ఆయనకి నాకు భేదం లేదు అన్న ఏకాగ్ర దృష్టికి వెళ్ళటం ద్వారా అది చేయగా, చేయగా అది ఒక్క రోజుతో రాదండి. ఏళ్ల తరబడి ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుందనమాట. ఇప్పుడు ఈ మనసుని ఏం చేస్తున్నామంటే, ధ్యానంలో మనకి అనేక, అనేక ఆలోచనలొస్తుంటాయి. వచ్చినప్పుడు వాటిని ఏమి నువ్వు విమర్శించక, వాటిని స్పందించక అని చెప్తున్నారు. మొదట్లో స్పందించినా నెమ్మదిగా చూడటం అలవాటైపోద్ది. వస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నామండి. ఎవరో వస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. మనం ఏమన్నా లోపల మనసు కదిలిద్దా? కదలదు గదా! అట్లా ఏదైనా ఆడ్ మ్యాన్ అవుట్ ఉన్నప్పుడే మనం ఏదైనా దృష్టి సారిస్తాం గానీ, మామూలుగా అయితే క్యాజువల్‌గా ఎళ్ళిపోతూ ఉంటాం. అట్లా ఆలోచనలు కూడా మనం ఎప్పుడైతే ధ్యానంలో చూడగలుగుతామో, అప్పుడు అయి ఒకానొక టైంకి ఆగిపోతాయన్నమాట. ఆగిపోయి ఒక ఎంప్టీనెస్ తెలుస్తదన్నమాట. అప్పుడు మనకి వెంటనే మనకనిపిస్తదన్నమాట. అవును. ఇదే కదా భగవంతుడి లక్షణం. అంటే ఆయనకి, నాకు భేదం లేదు. అప్పుడు మనకి మనల్ని మనం మర్చిపోతాం. మనకి నామరూపం లేదు. ఆ స్థితిలో అక్కడ ఒక ఆకారం అంటే ఏముండదుగా మనకి. అప్పుడు గుర్తించగలుగుతాం అనమాట. అంటే గాఢ నిద్రావస్థ స్థితిని ధ్యానంలో మెలకువగా ఉండంగా పొందే ప్రయత్నం మనం చేస్తున్నాం అనమాట. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అక్కడ గాఢ నిద్రావస్థ అంటే ధ్యానంలో నిద్రబొమ్మని కాదు. అక్కడ ఏదైతే మనము ఏమీ లేని స్థితి అనుభవిస్తున్నామో, మెలుకువ ఉండి కూడా ఏమీ లేని స్థితి అనుభవించటమే ధ్యానం అన్నమాట. ఈ ధ్యానంలో అదే జరుగుతుంది. నీ లోపల భవ్యము, దివ్యం అనే 2 భాగాలున్నాయి. మనలో ఎప్పుడూ కూడా మంచి, చెడు దాన్నే భవ్యము, దివ్యము అంటాం అన్నమాట. ఇప్పుడు మనకి భవ్యత్వ లక్షణాలు ఎక్కువున్నాయి. అంటే జీవ లక్షణాలు ఎక్కువున్నాయి. దాన్ని మనం దివ్యత్వంలోకి మార్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ అదే మనది. అయితే దైవీ లక్షణాలు కొన్ని పెట్టారు. భగవంతుడికి ఇలా ఉంటాడు అని మనము కొన్ని లక్షణాలు ఆయనకి ఏవైతే మనకున్నాయో అవన్నీ ఆయనకి లేనివిగా మనకి తెలుస్తదనమాట. అంటే ఏం పెట్టాము? ఆయన ఏం మాట్లాడడు. మనం గుడికెళ్ళి ఎంత మొరపెట్టుకున్నా, "సరేలేమ్మా నీ కోరిక తీరుస్తాను" అని ఎప్పుడైనా అన్నారా? అనలేదు.
అంటే ఆయన మాట్లాడు, ఏమి తినడు. ఇన్నిన్ని ప్రసాదాలు తీసుకెళ్లి పెడతాము, ఒక్కటన్నా తిన్నారా? తినరు. అట్లా ఏమి చెయ్యడు. ఆయన ఏమన్నా చేస్తాడా? కదులుతాడా? అంటే నువ్వు కూడా కదలకుండా ఉండు, స్థిరంగా ఉండు అని. అంటే ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా ఉండు. ఆయన సాక్షి. స్థిరంగా ఉన్నోళ్ళకే సాక్షిత్వం అనమాట. నిరాకారుడు. ఆకారం ఉందా? ఎవరికి నచ్చిన రూపం వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనసు ఏమీ లేని, ఏమీ ఉండదు భగవంతునికి ఆకారం అంటే మొదట్లోనే మనకు అవగాహన కాదు. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేం. కాబట్టి మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం క్రియేట్ చేసుకున్నారు. ఒక్కో మతం వాళ్ళకి ఒక్కొక్క రకంగా ముందు మనసు కుదిరే వరకే సగుణ రూపం అనమాట. రాను 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 మనము దాన్ని కూడా మర్చిపోయే స్థితికి వస్తాం అనమాట. నిరంజనుడు, దేన్ని అంటించుకోడు, నిర్వికారుడు, ఎటువంటి వికారం లేదు. మనకైతే రాగద్వేషాలు బోలుంటాయి. నిర్లేపుడు, దేనికి అంటాడు. నిరవయుడు, ఏ ఇంద్రియాలు లేవు. ఇలా ఎన్నో లక్షణాలని మనం భగవంతుడికి ఒక్క మాటలో చెప్పాలంటే మనకున్నాయన్ని ఆయనకి లేవు అని. ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకున్నాయన్ని మనకున్నాయని నిరూపించుకోవాలి సాధనలో. అదే మన సాధన అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే నీకున్నవన్నీ ఆయనకి లేవయ్యా. నీకు ఎమోషన్స్ ఉన్నాయా? ఆయనకి లేవు. వెంటనే ఫీల్ అయిపోతాంగా ఎవరైనా ఏదనంగానే మనకి ఎమోషన్స్ వచ్చేస్తాయి. భవ్యం కాస్త దివ్యం కావాలి అంతే దృష్టి భేదం. మానవ జన్మ తీసుకున్నాక, శరీరం తీసుకున్న తర్వాత మనం చేయవలసిన పనులు ఉంటాయండి. వ్యక్తిగా నలుగురిలో చేసేవి కాకుండా వ్యక్తిగా కూడా మనం తినటం, పడుకోవడం ఇవన్నీ మనం వ్యక్తిగానే చేస్తాం. ఏవైనా సరే మన లక్షణాలని దృష్టి మార్చుకోవటం. చూసే దృష్టి జీవుణ్ణి ఈ సోక్తో చేస్తాను, ఆ సోక్తో చేస్తాను కాదు. శరీరం శుభ్రంగా ఉండాలి, అంతఃకరణ శుభ్రంగా ఉండాలంటే మాట మంచి ప్రాపర్గా రావాలి. శరీరం ఎలాగో ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఎంత కాస్ట్లీ వేసుకున్నావు, అంత కాస్ట్లీ వేసావు, ఏమీ పట్టించుకోరు. భగవంతుడు కూడా పట్టించుకోడు. ఏం వేసుకున్నావు, ఇంత మంచి పట్టు చీర కట్టుకుంటేనే నా గుళ్ళ దేవుడు నా వైపు చూస్తాడనడానికి కాదు. ఉతికిన వస్త్రాలు ధరించాలి. శరీర శుభ్రం, బాహ్య శరీర శుభ్రము, అంతర్ శరీర శుభ్రం అంటే మనోబుద్ధులు శుభ్రంగా ఉండాలి. అంతఃకరణ శుద్ధి కోసమే ఈ నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా అన్ని బాగా మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి బోధపడుతుంది అనమాట. అందుకని మన దృష్టిని మార్చుకోవాలి. దృష్టేగా భేదం. ఉన్నాయన్న దృష్టితో చూసావు, లేవనే దృష్టికి నిన్ను చేర్చాలయ్యా. ఇప్పుడు మనకేంటి రాగద్వేషాలు ఉన్నాయనే దృష్టితో చూస్తున్నాము. మనిషి అన్న తర్వాత ఉండవండి, ఫీలింగ్స్ ఉంటాయి కదా. కష్టాలు సగం సహజమే కదా, సంతోషము దుఃఖము సహజమే కదా, ఇట్లా అనుకుంటా ఉంటాం కదా. ఇప్పుడు అవి లేవు, మన దృష్టిలో అవి లేవు. అవి లేకనే మనకి ఉన్నట్లు తోస్తున్నాయి అన్నది మన శరీరం కూడా లేకనే ఉన్నట్లు తోస్తుంది. కాబట్టి మెడిటేషన్ గోల్ ఇదే అనమాట. ఏవైతే ఉన్నాయి అనుకుంటున్నావో అవి లేనివిగా ధ్యానంలో నువ్వు ప్రూవ్ చేసుకుంటావు అనమాట. ధ్యానం ఎంట్రీలో అన్నీ ఉన్నాయి. అంటే మనకి అన్ని రాగద్వేషాలన్నీ ఉన్నాయి ఎంట్రీలో. కూర్చున్నప్పుడు నెమ్మదిగా మనల్ని మనం మార్చుకుంటూ వెళ్తాం అనమాట. దానికి కూడా ఊరికే కూర్చుంటే వచ్చేదండి. చాలా రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాలి. లేతే ఏ గుణంతో చేస్తే ఆ గుణం బలపడిపోద్ది. ఇంకా ఎప్పటికీ మళ్ళీ మార్చుకోలేకపోతాం అనమాట. ఇవన్నీ లేవనే స్థితికి, నిర్ణయానికి చేరాలి అంతే. నీ ఆలోచనలు, నీ భావాలు ధ్యానంలో పోగొట్టుకునే పని జరుగుతుంది. సింపుల్ గా దీన్ని పట్టుకుపోయి గాఢ నిద్ర అవస్థ పోలినటువంటి అవస్థకి జత చేశాము. ఏమైంది? అక్కడ ఎలా అయితే ఇవేమీ లేవు, ఇక్కడ అంటే ధ్యానంలో ఏమీ లేకుండా అయిపోతాం అరగంటలో. ధ్యానం కుదరాలంటే మొదట 5 నిమిషాలు కుదరదండి. చేయగా 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 డీప్ లోకి వెళ్తాం అనమాట. ఒక అరగంటలో మొత్తానికి అన్ని మర్చిపోయే స్థితికి వెళ్ళగలుగుతాం. అంటే ఇది ఎన్నో ఏళ్ల సాధన అయితేనే ఇది సాధ్యం అండి. లేకపోతే అరగంట కాదు కదా, రోజంతా కూర్చున్నా కూడా వద్దన్న ఆలోచనలు ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటాయి అనమాట. కాబట్టి మళ్ళా బయటకు వచ్చావు. ధ్యానం ఎంతసేపు చేశామన్నది కాదు, బయటకు వచ్చాము. సమాధి స్థితి కూడా అలాగే పోలుస్తారండి. యోగ సమాధి అని, జ్ఞాన సమాధి అని చెప్తుంటారు అనమాట. అప్పుడు మనం దివ్యంగా ఉన్నామా, భవ్యంగా ఉన్నామా అన్నది ప్రశ్నేసుకోవాలి. మళ్ళీ వెంటనే కోపం వచ్చిందండి. ధ్యానంలో బాగా సైలెంట్ గా డీప్ సైలెంట్ అనుభవించామండి. లేవంగానే ఎవరో పటేల్ అని ఇంత శబ్దం వేశారు, గిన్నె పడేయటమో ఏదో చేశారు. వెంటనే కోపంగా చేసాం. దివ్యంగా వచ్చినట్ట, భవ్యంగా వచ్చినట్ట మనమే తేల్చుకోవాలన్నమాట. ఇట్లా మన అంటే ప్రతి క్షణము మనము మన కాన్షియస్, మన ఆత్మము శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని మనకి మనం చెప్తుంటే వెంటనే మనం ఆటోమేటిక్గా మన వాయిస్
పొద్దున్నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏదో ఒకానొక సందర్భంలో మనకి జీవభావం బయటకొచ్చేస్తదండి. ఎక్కడో చోట దొరికిపోతుంటాం అనమాట. అట్లా భవ్యంగాన, దివ్యంగాన ధ్యానం అయిపోంగానే ఇప్పుడు మనం ఒక 20 మినిట్స్ చేస్తాం. బయటికి రాంగానే ముందు వంటగదిలోకి పరిగెడతాం. భోజనాలు పెట్టాలి గదా! పెద్దోళ్ళంటే పెద్దోళ్ళకి పెట్టాలి. లేకపోతే మనమైనా తినాలి. అప్పుడు చూడండి దివ్యమా, భవ్యమా అని. అంటే అ అది రావాలనమాట మనకి. మనకంటే అది తెలివైందే. అదంటే ఏంటి మన 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 బుద్ధులనమాట. తెలివైందే. బయట నుండి దాని మీద మనం ముసుగు వేసాం. అంటే ధ్యానం అని ఒక అరగంటో, గంటో, 40 నిమిషాలో దాని మీద నువ్వు కదలగానే ముసుగేసేసాం. అప్పటిదాకా కామ్‌గా కూర్చుంటది. మళ్ళీ బయటికి రాంగానే ఏమైద్ది అది ఇదంతా మాయా ప్రభావం అండి. అప్పుడు నిలదొక్కుకున్నోడే మనిషి. మనం ఏం చెప్తుంటాం చూడండి, కష్టం వచ్చినప్పుడేరా స్థిరంగా ఉండాలి. అప్పుడు తట్టుకున్నోడే జీవితంలో పైకొస్తాడు అంటాం గదా! అలాగే ధ్యానంలో మనం ఆగాము. దాన్ని ముసిగేసాం. బయటికి రాంగానే అది విజృంభించడానికి సిద్ధంగా ఉంటది. అప్పుడు మనం దాన్ని ఆపగలగాలనమాట. అదే నిజమైన సాధననమాట. అప్పుడే దాన్ని కంటిన్యూ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఏం చేసాం దాని మీద ముసుగు వేద్దామని ట్రై చేసాం. వేసినంత సేపు ముసుగుంచుకుంటుంది. దాన్ని ముసుగు తీయటం రెప్పపాటు అంతే. కళ్ళు తెరిచి ధ్యానంలోంచి బయటకు రాగానే మళ్ళీ రెప్పపాటులో అన్నీ తెచ్చేసుకుంటది. ఇదే బెస్ట్. మన మధ్యాహ్నం టైమే బెస్ట్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్. అబ్బా! ఈ కూర, ఆ కూర, ఇది ఇలా ఉంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైపోయింది. ఇవన్నీ వస్తున్నాయా లేదా? ఏముందండి అంత చిన్నయి గూడా చెప్తారంటే, ఆ చిన్నయ్యే మనల్ని ఆపేస్తాయన్నమాట. పెద్దయి ఏముండదండి. పెద్దయి అన్నిటికి సాక్షిగానే ఉంటాం. ఆ చిన్న వాటి దగ్గర పడిపోతుంటాం అన్నమాట. అంత చిన్న విషయం సర్దుకోలేకపోతే పెద్ద పెద్ద విషయాల్లో ఇంకేం సర్దుకుంటాం? సర్దుకున్నామని మనం అపోహ పడుతున్నాం అన్నమాట. కాబట్టి ముసుగు తీయంగానే కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటికి రాంగానే మళ్ళీ రెప్పపాటులో అన్నీ తెచ్చేసుకుంటది మన లోపల ఉన్నదన్నమాట. దృష్టిని మార్చావు, విచారణ చేశావు. శరీరం బలంగా ఉంది. మిగిలిన 4 బలహీనంగా ఉన్నాయి. అప్పుడు ఒక రకమైన సాధన ఉంటది. అందరికీ అన్ని సాధనలు సరిపోవండి. ధ్యానంలో కూడా విచారణ పెట్టడం ద్వారా ఒక నిర్ణయానికొచ్చేస్తాం అనమాట. అప్పుడు కొంచెం మనం ఆగగలుగుతాం అనమాట. లేదా తాత్కాలిక ధ్యానం అయిద్దనమాట. ఆ గంట ప్రశాంతంగా ఉన్నాం అంతే. మళ్ళీ రాంగానే మళ్ళీ అన్నీ మన చుట్టుముట్టేస్తాయనమాట. అలాగే 5 బలాల్లో శరీర బలం ఎక్కువుందండి. వాళ్ళకొక రకమైన సాధన. మనసు బావుంది. వాళ్ళకొక రకమైన సాధన. అందరికీ ఒకే సాధన కుదరదనమాట. ఎవరికి తగ్గ సాధన వాళ్ళకుంటదనమాట. అవేంటో కూడా మనం తెలుసుకుందాం. అలా మనం ఎందులో బలంగా ఉంటే వారికి తగ్గ సాధన. ఎవరు చెప్తారు? గురువు దగ్గరికి. ఇందాకే మనం చెప్పుకున్నాం. గురువుగారి దగ్గర ఉన్నట్లయితే మనం ఎక్కడ ఆగిపోతున్నాం? ఏంటి? అమ్మ ఇది చెయ్యి అని చెప్తారు. మనకు తగ్గ సాధన వ్యక్తిగతంగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట. అందుకని కంపల్సరీ గురువుగారిని దర్శించుకోవాలి. ఆయనతో మాట్లాడాలనమాట. మనకేమన్నా ఏం సాధన చేస్తున్నాము? పలానా దగ్గర ఆగిపోయానండి. లేక పలానా దగ్గర నేను బయటపడలేకపోతున్నాను. ఈ ఒక్క విషయంలో మటికి 99 నేను బానే ఉంటున్నాను. ఈ ఒక్క విషయంలో నేను రాలేకపోతున్నాను అన్నది మరి తండ్రి దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటాం? చెప్పాలి, బయటపడాలనమాట. ఇట్లా వివేకానంద స్వామి డైరెక్ట్‌గా ఆత్మబలం తెలుసు. వివేకానందుడికి డైరెక్ట్‌గా ఆత్మబలం పట్టుకోవడం తెలిసింది. మిగిలిన 4 పట్టుకోక్కర్లేదు. ఇంకా ఆయనకెందుకు శరీరం కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. మనసుని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఆత్మబలమే ఆయన చేతిలో ఉందన్నమాట. అదేగా ఆయన మీద బోలెడు కంప్లెయింట్స్ చేపలు తిన్నాడు, ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. ఏం చేసినా అందరికన్నా ఉన్నతుడే. మనకు కొన్ని నియమాలు ఎందుకు పెట్టారు? మనం తినే ఆహారంలో కొంత భాగం మనసుగా తయారైద్ది. మనం బాగా పులుసులు, కారాలు తిన్నామనుకోండి రజోగుణం వృద్ధి చెందిద్ది. అందుకని సాధకులు ఎప్పుడు సాత్విక ఆహారమే తీసుకోవాలి. హితమైనది మితంగా తీసుకోవాలి. రుచికరమైనవి గదా అని ఎక్కువ తినేయటం, నాకు మేలే చేరుస్తుంది గదా అని ఎక్కువ తినటం ఇలా చేయకూడదనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆత్మబలం పట్టుకున్నోళ్ళకి ఏది తింటే ఏంటండి? వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళసలు ఏం తింటున్నారో ఆళ్ళకి దృష్టి ఉండదు మెయిన్. ఆ! ఆహారం. అంతే ఏదిస్తే అది స్వీకరిస్తారనమాట. ఇట్లా మనము అలా అతను ఉన్నతుడే. ఎందుకంటే డైరెక్ట్‌గా ఆత్మబలం పట్టుకోగలడు. నువ్వు పట్టుకోలేవుగా. అందుకని నీకీ రూల్స్, రెగ్యులేషన్స్ అనమాట. ఆసనాల్లో దిట్ట అన్న ఏది బలం అతనికి? అతను బాగా ఆసనాలేస్తాడండి అంటే అతని శరీర బలం బావుందని అర్థం అనమాట. అంటే మిగిలినవి బలహీనంగా ఉన్నాయి. అతన్ని అర్జెంట్‌గా నువ్వు బుద్ధి బలం, విచారణ బలం, నీకు బుద్ధి బలం పెంచుకో, నువ్వు విచారణ పెంచుకో అన్నారనుకోండి, ఒక్కసారే ప్రాణాన్ని, మనసుని దాటి బుద్ధి దగ్గరికి చేరుకోలేడు. శరీరం దగ్గర ఆగిపోయాడు. అంటే అప్పుడు అతనికి ఏం చెప్పాలి? నువ్వు ఆసనాలెయి. రోజుకి 99 ఎయ్యి అంటాడు.
అంటే ఆ శరీరం వేయగా వేయగా ఎప్పుడు ఆసనాలేనా, ఇంకేం లేదా అనే ప్రశ్న మనకే అనిపిస్తుంది అనమాట. మనకి ఇప్పుడు అనిపిస్తుంది చూడండి, లేచిన మొదలు వండుకోను తిన్ను పడుకోను ఏ గోల, ఎప్పుడు ఇదే గోల అని ఎలా అనిపిస్తుంది, చేయగా చేయగా చేయగా. అట్లా ఆసనాలు వేయగా వేయగా లోపల నుంచే ప్రశ్న వచ్చింది అనుకోండి, ఇదేనా ఇంకేం లేదా అన్నప్పుడు పరిశోధన మొదలు పెట్టాలి. ఎప్పుడైతే పరిశోధన మొదలు పెడతామో మనలో ఉన్న సామర్థ్యం ఏంటో నెమ్మదిగా బయటకు వస్తుంది అనమాట. ఒక స్టెప్ అట్లా వెదగలుగుతాం అనమాట. కాబట్టి ఇతను అర్జెంట్ గా విచారణ నేర్చుకోమంటే ఫిట్ కాడు. మరి ఏం చేయాలి, 99 ఆసనాలు వేయరా అన్నాం. కొంతకాలానికి వాడికి ఎప్పుడు ఇవేనా ఇంకేమైనా ఉందా అనే ప్రశ్న వస్తుంది అనమాట. వచ్చేటప్పటికి అప్పుడు మనలో మేల్కోవటం జరిగింది అనమాట. మనల్ని మనం ఎదిగేలా చేసుకోగలుగుతాం అనమాట. అప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాము. ముందే చెప్తే అశ్రద్ధ అయిపోద్ది. నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదని ఆగిపోతాం. మనకే ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు మన ప్రయత్నాలు వేరుగా ఉంటాయన్నమాట. గురువు చెప్పంగానే కాదండి. మన వంతుగా మన ప్రయత్నం మనం చేస్తేనే దానికి బలం చేకూరుతదనమాట. అప్పుడు మనం చేస్తుంటే ఆయన కృప మన మీద ఉంటదనమాట. ఇంకా స్పీడ్‌గా వెళ్ళగలుగుతాం అనమాట. ఇట్లా నువ్వు ఎందులో బలంగా ఉన్నావో గమనించి దాన్ని బట్టే సాధన చెప్పాలి. నువ్వెక్కడ బలహీనంగా ఉన్నావో అది చేయమని చెప్తే చేయలేవు. అంతే గదండీ! మనకు రాని పని చెప్తే మనం చేయలేం. అందరికీ విచారణ మార్గం పనికిరాదు. అందుకే క్రమసాధన అన్నమాట. ఎవడిలో బుద్ధి బలం బలంగా ఉందో వాడికి మాత్రమే విచారణ బలం, విచారణ మార్గం. ఎవరిలో మనోబలం ఉందో వాడికి ధ్యానం కూడా. ధ్యానం ఎవరు చేస్తారంటే మనోబలం గట్టిగా ఉంటది. అంటే వాడికి బాగా ఎమోషన్స్ ఉంటాయన్నమాట. మనసు అంటే ఏంటండి? మనసు అంటేనే రజోగుణం కదా! అంటే ఆ రజోగుణం వలన అన్ని రాగద్వేషాలు అన్నీ వాడికే ఉంటాయి. నేను, నాది అనే స్వార్థం అన్నీ అక్కడే వస్తాయన్నమాట. అందుకని నువ్వు కామ్‌గా కూర్చో. నువ్వు మెలుకువలో ఉంటే 100 ఆలోచనలు చేస్తావు. మళ్ళీ ఎమోషన్ ఫీల్ అవుతావు. ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు. ధ్యానంలో గుర్తొచ్చింది. ఇంకా అంతే కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. అంటే ఎమోషన్స్ ఎక్కువన్నమాట. ఇట్లా మనకి ఈ ధ్యానం అనేది మనసు బలంగా ఉన్నోళ్ళకి ధ్యానం చేయమని చెప్తున్నారనమాట. వీడికి ఎమోషన్స్ బలంగా ఉన్నాయన్నమాట. ఎమోషన్స్ స్ట్రెంగ్త్ అంటారనమాట. కానీ మనకేం కావాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఎప్పుడు ఎలా మాట్లాడాలి? ఎప్పుడు ఎలా వ్యవహరించాలి? ఎప్పుడు ఎలా చేయాలి అని. మనకి జ్ఞాన మార్గంలో ఎళ్ళాక కొంచెం తెలివి తక్కువోళ్ళలాగా చూడటం అలవాటవుతుంది. కాబట్టి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి దగ్గర చూసుకుంటే మనం ఏంటో ఆయనకి తెలిస్తే చాలు. ఇంకెవరికీ తెలియక్కర్లేదనమాట. అన్నయ్యండి ఎంత తెలివి తక్కువోళ్ళంటే నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు గానీ నువ్వు అజ్ఞానిలా బిహేవ్ చేస్తున్నావంటే, ఓకే. అమ్మో! అయితే కరెక్ట్‌గానే ప్రయాణం చేస్తున్నాననమాట అని ఇంకా మనం సంతోషపడాలనమాట. అట్లా మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలనమాట. ఎమోషనల్ స్ట్రెంగ్త్ కాదనమాట. కాబట్టి రోజు ధ్యానం చేయరా, ఎన్నైతే యాక్టివేషన్ చేస్తున్నావో అంతా వదిలేయి. ఎన్నైతే అన్నీ కావాలండి రజోగుణం వాళ్ళకి అన్నిట్లో అందుకుంటారు. అన్నీ చేసేయాలి. అన్నీ వచ్చేయాలి. అన్నిట్లో వదిలిపెట్టేస్తుంటాం అనమాట. అయితే ఇవన్నీ ఏమేం చేసేస్తున్నావో అన్నిటిని సైలెంట్‌గా కూర్చొని ధ్యానంలో కూర్చోవటం ఏంటి, సైలెంట్‌గా ఏం ఆలోచనలొస్తున్నాయో, నీ ఆలోచనలన్నీ చూస్తా ఉండు. మామూలుగా అయితే బాహ్యంగా రాంగానే చేసేద్దాం. ఇది నేర్చేసుకుందాం, ఇది చేసేసుకుందాం, ఇటు పరిగెడదాం, అటు ఇది కొనుక్కొచ్చుకుందాం. ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంటాయి. పరుగులెట్టిస్తదనమాట. కాబట్టి ఎన్నైతే యాక్టివేషన్ చేస్తున్నావో అంతా వదిలేయి. ధ్యానంలో కూర్చొని ఏం చేయాలి? అన్నిటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలనమాట. చేద్దాం అనేటువంటి ఆలోచనలు, చేతలు ఉన్నాయో వాటిని వదిలేయటమే ధ్యానం. ఏదైతే అందాం అనుకున్నామో, ఏదైతే చేద్దాం అనుకున్నామో ఇవన్నిటిని వదిలేయాలనమాట. అంటే నువ్వుగా ఉండటమే ధ్యానం. అసలు నేనెవరండి? నేను ఆత్మని. ఆత్మకి ఏదైనా వికారం ఉందా? లేదు. ఎమోషన్స్ ఉన్నాయా? లేదు. కదలికలు ఉన్నాయా? లేదు. 3 గంటలు కదలకుండా కూర్చుంటే సమాధి స్థితికి వెళ్తాం అనమాట. అప్పటిదాకా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలనమాట. కాబట్టి అక్కడ నువ్వుగా ఉండటమే ధ్యానం. ఎవరైతే ఎమోషనల్లీ స్ట్రాంగ్ వాడికి విచారణ చెప్పామనుకోండి, వాడు అదే స్ట్రెంగ్త్‌తో విచారణ చేస్తాడు. ఇంకా వైబ్రెంట్‌గా తయారైపోతాడు. అసలే రజోగుణము. విచారణ చెయ్యను. రజోగుణంతోనే విచారణ చేస్తాడు. అందులో ధ్యానంలో చేస్తే ఒక్కసారి చేస్తే పదింతలు రిజల్ట్ వస్తది. ఇంకప్పుడు ఏమైద్ది విపరీత ధోరణొచ్చేస్తదనమాట. ఇంకా అందుకని ధ్యానానికి కూర్చే ముందు మనం ఒక శ్లోకం చదువుకోవాలి, ఓంకారాలు చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి. ఇట్లా ఆటి తర్వాత చివరి స్టెప్పు జపంతో ధ్యానంలోకెళ్ళాలి.
ఎప్పుడైతే జపంతో ధ్యానంలోకి వెళ్తామో స్థిరత్వం వచ్చేస్తుంది అనమాట. లేదు అర్జెంట్‌గా స్టార్టింగే నేను ఎంప్టీనెస్ తెచ్చుకోవాలి అంటే అవ్వదనమాట. అందుకనే ఏం చెప్తున్నారు, ఆహ్, ఎమోషనల్లీ స్ట్రెంత్ ఉన్నోళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టాలే గాని విచారణ బలం చెప్పకూడదు. ఎందుకంటే ఆ రజోగుణంతో చేస్తాడు కాబట్టి రిజల్ట్ కూడా రజోగుణంగా వచ్చిద్దనమాట. అంటే ఇంకా పదింతలయిపోద్దనమాట. వాటిలో రజోగుణ ధర్మం బలంగా ఉంది. ఆ గుణధర్మంతో విచారణ చేస్తాడు. ఇంకా రజోగుణం బలపడిపోతుంది. ఇంకా విపరీత ధోరణిలోకి మారిపోతాడు. అట్లా మనం చూస్తుండంగానే ఏదో మంచి మార్గంలో ఎళ్ళబోయి అట్లా అష్ట కష్టాలు పడతాం అనమాట. ప్రాణబలం ఉంటే ప్రాణాయామమని, సుషుమ్న ప్రాణాయామమని, కుండలినికి సంబంధించిన యోగాలన్నీ ప్రాణబలంగా ఉన్నవాడికి ఇవన్నీ కూడా చేయాలి. రేపు కంటిన్యూ చేద్దామండి. హరి ఓం అండి.